హాయ్ గైస్, వెల్కమ్ టు లావణ్య టాక్స్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఫార్మా ఇండస్ట్రీ బెటర్ లేకపోతే మెడికల్ కోడింగ్ బెటర్. ఇప్పుడే లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు అండ్ బీ ఫార్మసీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు. ఏ స్టెప్ తీసుకోవాలో కూడా అర్థం కాదు. సో ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్ది. మీకు ఎలా తెలుసక్క రెండింటి ఎక్స్పీరియన్స్ అనొచ్చు. నేను రెండిట్లో వర్క్ చేసి ప్రెసెంట్ నేను మెడికల్ కోడింగ్లో చేస్తున్నాను. అండ్ ప్రీవియస్గా నేను 11 months ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఫార్మా ఇండస్ట్రీలో. నేను దివీస్లో పనిచేశాను అనమాట. దివీస్ ప్రైవేట్ లిమిటెడ్ వైజాగ్ యూనిట్ 2లో పనిచేశాను. అండ్ ఇంకొక కంపెనీ ఏంటంటే యాంతియాలో కూడా ఒక 3 months చేసి క్విట్ చేశాను అనమాట. బీ ఫార్మసీ 4th year మా డాడీ ఎక్స్పైర్ అయ్యారు. ఇంకా తర్వాత నా మీద పడతారు పెళ్ళికి అనేసి ఇంకా నేను ఎలాగైనా జాబ్ తెచ్చుకోవాలనేసి మా ఫ్రెండ్ వాళ్ళ తాతయ్య ద్వారా రిఫరెన్స్ ఏజిఎం ద్వారా వెళ్ళాను అనమాట నేను ఆ కంపెనీలోకి. సో దివీస్లో వర్క్ చేసా. ఫార్మా ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ప్రొడక్షన్, క్యూఏ, క్యూసీ అండ్ పిఎండిఏ. ఇవైతే మెయిన్ డిపార్ట్మెంట్స్ అనమాట. ఇంకా అదర్ కూడా ఉంటాయి, ఎక్సర్సైజ్ డిపార్ట్మెంట్స్ అని ఉంటాయి, ఏవేవో ఉంటాయి. కానీ అవన్నీ వదిలేస్తే అసలు ఫార్మా ఇండస్ట్రీ అంటేనే బల్క్ ఆఫ్ క్వాంటిటీ మెడిసిన్ ప్రిపేర్ చేయడం అనమాట, దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం. యాక్చువల్గా ఎట్లా అంటే ఎగ్జాంపుల్, నేను గోధుమ పిండిని తయారు చేస్తే మా అమ్మ దాంతో రొట్టెలు చేస్తుంది లైక్ అనమాట. ఎట్లా అంటే దివీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్మీడియట్ ప్రిపేర్ చేస్తారనమాట. అంటే ఒక మెడిసిన్స్ కావాల్సిన పౌడర్ అనేది వాళ్ళు పేస్ట్ ఆర్ పౌడర్ అనేది ప్యాక్ చేసి వేరే ఇండస్ట్రీకి అమ్మితే ఆ ఇండస్ట్రీ అంటే ఫార్ములేషన్ కంపెనీకి అమ్మితే ఆ ఫార్ములేషన్ అనేది ఇంకా ఎడిటివ్స్ కానీ ఇంకా ఏమైనా ఫార్ములాస్ కానీ యాడ్ చేసి దాన్ని మెడిసిన్గా ప్రిపేర్ చేసి ప్యాకింగ్కి పంపిస్తాయన్నమాట. అప్పుడు మెడిసిన్ బయటికి వెళ్ళిద్ది. ఇట్లా అనమాట. ఇంటర్మీడియట్ కంపెనీస్ ఉంటాయి అండ్ ఫార్ములేషన్ కంపెనీస్ కూడా ఉంటాయి అనమాట. సో ఇది ఫార్మా ఇండస్ట్రీలో జరిగేది అయితే ఇదేనండి. సో డిపార్ట్మెంట్స్ ఉంటాయని చెప్పాను కదా. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మెయిన్ నాలెడ్జ్ తెలిసింది. ఈ క్యూఏ, క్యూసీ అనేవి కొంచెం ఏంటంటే మనం రెస్ట్ తీసుకునే జాబ్స్, అంటే మనకి అంత స్ట్రెస్ ఫీల్ అయ్యే జాబ్స్ కావు. ఫార్మా ఇండస్ట్రీలో ప్రొడక్షన్లో చాలా ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. మెంటల్ స్ట్రెస్ ఉండదు అసలు. ఫార్మాలో ఏ డిపార్ట్మెంట్లో కూడా మెంటల్ స్ట్రెస్ ఉండదు. కాకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు అంతే. అంటే మనం ఫీల్ అవుతాం అక్కడ ఉన్న వాళ్ళు, ఎందుకంటే అదే స్ట్రెస్ ఏమో అని. నాకు బయటకు వస్తే అర్థమైంది అక్కడ చాలా బెటర్ అని ఫార్మా ఇండస్ట్రీలో. కాకపోతే ప్రొడక్షన్లో ఎవడినా నీవాడు, కాకపోతే ప్రొడక్షన్లో ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉంటుంది, మాన్యువల్. అసలు అక్కడ మ్యాన్ పవర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే బల్క్ క్వాంటిటీ అంటే ఆ కంటైనర్లో మనం ట్రాన్స్ఫర్ చేయాలంటే ఆ పౌడర్స్ని కానీ ఇంకేమైనా కెమికల్స్ కానీ చాలా పెద్ద పెద్ద బస్తాలతో దాంట్లో ఫిల్ చేయాలన్నమాట. అప్పుడు ఖచ్చితంగా ఆ మ్యాన్ పవర్ అనేది మెన్స్కే ఉంటుంది. ఆ మెన్స్కి మాత్రమే ఆ ఫిజియలాజికల్ పవర్ ఉంటుంది కాబట్టి మెన్స్నే ప్రిఫర్ చేస్తారు ప్రొడక్షన్కి. కొంతమంది గర్ల్స్ ఉంటారు కానీ వాళ్ళని అక్కడ డాక్యుమెంటేషన్ వర్క్కి పెడతారనమాట. అంటే రౌండింగ్స్ వేయడం కానీ ఇంకా ఎలా మెయింటైన్ చేస్తున్నారు ప్రొసీజర్ అనేసి పెడతారనమాట. సో నేను చేసింది అయితే క్యూఏ డిపార్ట్మెంట్లో అనమాట. దివీస్లో చేసింది. క్వాలిటీ అనలిస్ట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. యాక్చువల్గా ప్రొడక్షన్ నుంచి వచ్చే మెటీరియల్ని క్యూసీ వాళ్ళు తీసుకొని టెస్ట్ చేస్తారనమాట. టెస్ట్ చేసిన తర్వాత అక్కడ రిపోర్ట్స్ని అండ్ ప్రొడక్షన్ రిపోర్ట్స్ని అన్నిటినీ కలెక్ట్ చేసేసి క్యూఏకి తీసుకొస్తే క్యూఏ వాళ్ళు అనలైజ్ చేస్తారనమాట. ఎక్కడ క్వాలిటీ మిస్టేక్స్ ఉన్నా సరే అక్కడ వాళ్ళు అనలైజ్ చేసి తర్వాత టీమ్స్కి పంపిస్తారనమాట. క్యూఏలో కూడా డిఫరెంట్ ఉంటాయన్నమాట టీమ్స్. వ్యాలిడేషన్ టీము, రెగ్యులేటరీ అఫైర్స్ టీము, సిసిఆర్ టీము చాలా ఉంటాయి. నేను వర్క్ చేసింది అయితే బీడీఆర్ టీమ్ అనమాట. యాంతియాలో చేశానని చెప్పాను కదా. యాంతియాలోనేమో నేను క్యూసీలో చేశాను. ఇది జిఎల్పి అంటారు టీము. డాక్యుమెంటేషన్ వర్కే ఉంటుంది మొత్తం దాంట్లో. ఎట్లా అంటే ఇప్పుడు హెచ్పిఎల్సి మెయింటైన్ చేసే రికార్డ్స్ కానీ అవి కానీ ఇవి కానీ అంటే రికార్డ్స్ మెయింటెనెన్స్ అనమాట జిఎల్పి టీమ్ని మొత్తం క్యూసీలో. అది చేశాను అనమాట. కాకపోతే క్యూసీలో గ్రోత్ ఉన్న డిపార్ట్మెంట్ ఏంటి అంటే హెచ్పిఎల్సి, క్రోమటోగ్రాఫిక్ టెక్నిక్స్ అని అంటారు. జీసీ క్రోమటోగ్రాఫిక్, హెచ్పిఎల్సి, హై ప్రెషర్ లిక్విడ్ క్రోమటోగ్రఫీస్ ఇవి అనమాట. వీటిలో గ్రోత్ ఎక్కువ ఉంది అని అంటారు. క్యూఏలో మాత్రం రెగ్యులేటరీ అఫైర్స్కి గ్రోత్ ఎక్కువ ఉంది అని అంటారు. ఏంటంటే చెప్పేది క్యూఏ అయితే బెటర్ అనమాట. ఎందుకంటే కెమికల్కి ఎక్స్పోజ్ అవుతుంటే అక్కడ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అనమాట. చాలా మంది జనాలు హెల్త్ ఇష్యూస్తోనే ఫేస్ చేస్తున్నారు ఇండస్ట్రీలో. సో ఇండస్ట్రీ కంటే నేను మెడికల్ కోడింగే బెస్ట్ అని చెప్తాను. ఇప్పుడున్న కార్పొరేట్ లైఫ్ని అయితే అస్సలు మ్యాచ్ చేయలేదు ఫార్మా ఇండస్ట్రీ అనేది.
సో ఫార్మా ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఇలా ఉంది. ఇంకొకటి ఏంటంటే అప్డేటెడ్ లైఫ్ విషయాలు అనేవి ఫార్మాలో తెలియవు, అదే ఒకటి మైనస్ థింగ్. ఇంకొకటి ఏంటంటే ప్యాకేజెస్ అనమాట. మినిమం మన 80,000 ఆర్ 1 lakh వరకు గుంజకొస్తాం అనమాట. అది కూడా మేనేజర్ పోస్ట్ వస్తేనే 1 lakh వరకు గుంజకొస్తాం. కానీ ఇంకా తర్వాత ఇంకా పెరగవో కూడా అది ఇంకా మన రిఫరెన్స్ల మీద బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. సో ఇది మైనస్ థింగ్స్ అనమాట ఫార్మా ఇండస్ట్రీలో. ఇఫ్ సపోజ్ నాకు మెంటల్ స్ట్రెస్ వద్దురా బాబు, ఏంటి నేను మంచిగా కూర్చొని నా వర్క్ ఏదో నేను చేసుకోవాలి, నాకేం డబ్బులు కూడా ఇప్పుడు ఇంత కావాల్సిన అవసరం లేదనుకుంటే ఫార్మా ఇండస్ట్రీని చూస్ చేసుకోండి అంతే. అంటే ట్రెండింగ్లో ఉన్న టాపిక్ మెడికల్ కోడింగ్. మెడికల్ కోడింగ్ వచ్చేసి మనకి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి చూసారా, ఇన్సూరెన్స్ క్లెయిమ్ కంపెనీస్. సో ఒక పర్సన్ ఇన్సూరెన్స్ క్లెయిమింగ్కి మనీ కడుతుంటాడు కదా, అవి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి అసలు వాళ్ళకి డిసీజ్ ఉందా, కరెక్టేనా, ఈ డిసీజ్కి ఇవ్వచ్చా లేదా నేను డబ్బులు అనేసి క్యాలిక్యులేషన్ అనమాట ఇదంతా. సో ఎట్లా ఉంటుందంటే ఆర్సిఎం సైకిల్ అని ఉంటుంది, రెవెన్యూ మేనేజ్మెంట్ సైకిల్ అని ఉంటుంది. ప్రొవైడరు చార్ట్స్ పంపిస్తారు. ప్రొవైడర్ అంటే ఇక్కడ డాక్టరే అనమాట. మాకు ఆ డాక్టరు మాకు అబ్రాడ్ యాక్చువల్గా ఇండియాలో ఇన్సూరెన్స్ కంపెనీస్ తక్కువ, కానీ అబ్రాడ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్సూరెన్స్ ఉండాల్సిందే, లేకపోతే అదొక ఏమంటారు దాన్ని అదొక క్రైమ్ అనమాట ఇన్సూరెన్స్ లేకపోతే. అట్లా సో అక్కడ ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి అబ్రాడ్లో చాలా ఏమంటారు కొంచెం డిసీజెస్ స్కేల్ కూడా ఎక్కువే ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరికి పట్టుకుంటే డయాబెటీస్ మిలిటస్ ఉంటుంది, హైపర్ టెన్షన్ ఉంటుంది అనమాట. సో అక్కడ ఆ చార్ట్స్ అన్నిటిని ఆ ప్రొవైడరు నేను చూశాను, నేను ఇట్లా అనలైజ్ చేసి ఈ డిసీజెస్ ఇట్లా ఉన్నాయని పంపిస్తాడనమాట. ఆ ప్రొవైడర్ పంపించిన డిసీజెస్కి వాటికి డబ్బులు వస్తాయో అవి కోడ్ చేస్తాం అనమాట. అంటే కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి, ఆ ప్రాజెక్ట్స్ క్రాస్ వాక్స్ ఉంటాయి అనమాట. ఆ క్రాస్ వాక్స్లో ఉన్న డిసీజెస్కే మనం కోడ్ చేయాలన్నమాట. కోడ్ వచ్చినా సరే ఐసీడీలో మనం కోడ్ చేసి ఈ డిసీజెస్కి డబ్బులు వస్తాయి అనేసి మెడికల్ బిల్లింగ్ వాళ్ళకి పంపిస్తే ఆ మెడికల్ బిల్లింగ్ వాళ్ళు కరెక్ట్ చేసి మళ్ళీ తర్వాత ప్రొవైడర్కి పంపిస్తే తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది అనమాట. సో ఇది ప్రాసెస్ అనమాట. అంటే మనం ఒక డిసీజ్కి కోడ్ చేస్తాం అనమాట. అంతే, కోడింగ్ మెడికల్ కోడింగ్ అంటున్నాను కదా, అక్కడ ఒక డిసీజ్కి నువ్వు కోడ్ చేసి అవును ఈ డిసీజ్కి డబ్బులు ఇవ్వచ్చు అని చెప్పడం అనమాట. దీంట్లో కూడా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, హెచ్సిసి అండ్ సిపిసి. హెచ్సిసి ఉంటుంది, ఐపీడిఆర్జీ ఉంటుంది, ఈఎన్ఎం ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. సో నేనైతే ప్రెజెంట్ చేసేది హెచ్సిసి అనమాట. సో హెచ్సిసికి అంత గ్రోత్ ఉండదు అని అంటారు, కానీ హెచ్సిసి కూడా కొంచెం మంచిదే. ఎందుకంటే డిపార్ట్మెంట్స్కి చాలా స్ట్రెస్ ఉంటుంది స్పెషలైజేషన్కి. ఇక స్ట్రెస్ అనేది ఎక్కడైనా కామన్ మెడికల్ కోడింగ్కి, ఇంకా అది అలవాటు అయిపోతే మనకి డిపార్ట్మెంట్స్ కావాలనిపిస్తుంది. ఇక్కడ హెచ్సిసి అనేది కోడింగ్ ఓన్లీ మనం డిసీజెస్కే కోడ్ చేస్తాం, అది కూడా ఏంటి డిశ్చార్జ్ డయాగ్నోసిస్లో ఉన్న వాటికే కోడ్ చేస్తుంటాం మనం. కానీ డిపార్ట్మెంట్స్లో ఉన్న ప్రతి ఒక్కదానికి కోడ్ చేయాల్సి వస్తుంది. స్పెషలైజేషన్లో గ్రోత్ ఎక్కువ ఉంటుంది అని అంటారు, కాకపోతే హెచ్సిసిలో కూడా మనం ఇన్సెంటివ్స్ తీసుకోవచ్చు. డిపార్ట్మెంట్స్ కంటే హెచ్సిసిలోనే ఇన్సెంటివ్స్ ఎక్కువ వస్తాయి, కాకపోతే మన డైలీ టార్గెట్ అనేది మన ఎబిలిటీకి సరిపడా ఉంటుంది అనమాట. ఇంకా మన ఇన్సెంటివ్స్ కొట్టుకోలేము కూడా. అసలు హెచ్సిసి వర్క్ ఈజీగా ఉంటుంది, కాకపోతే టార్గెట్ ఎక్కువ ఉంటుంది. డిపార్ట్మెంట్ వర్క్ హార్డ్గా ఉంటుంది. అక్కడ టార్గెట్ ఉంటుందో ఉండదో నాకు తెలీదు, నేను చేయలేదు కూడా. సో డిపార్ట్మెంట్ అయితే మంచిది అని అంటారు, అంటే స్పెషలైజేషన్ మంచిది అని అంటారు. సో చాలా కంపెనీస్ ఉన్నాయి మెడికల్ కోడింగ్. నేను ప్రజెంట్ చేస్తుంది అయితే ఎక్లాట్ అనమాట. నేను ప్రీవియస్గా మెడ్కోడ్లో చేశాను. మెడ్కోడ్లో డిఫరెంట్ ప్రాజెక్ట్కి డిఫరెంట్ వర్క్ ఉంటుంది. మెడికల్ కోడింగ్ అయితే స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. మెడికల్ కోడింగ్ వచ్చేసి మనకు కార్పొరేట్ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుందో మంచిగా అట్లా ఉంటుంది, అప్డేటెడ్ లైఫ్ ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి, కొన్ని కంపెనీస్ ప్రొవైడ్ చేయవు. సాటర్డే కూడా రమ్మంటారు. కొన్ని కంపెనీస్ ఎంఎన్సీ కంపెనీస్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తే లీవ్స్ ఎక్కువ ఉంటాయి కొంచెం, అండ్ లీవ్స్ కొంచెం బాగుంటాయి. సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి ఎంఎన్సీస్లో. ఇంకా వచ్చేసి బెనిఫిట్స్ ఎంఎన్సీస్లో ఎక్కువ ఉంటాయి. మీరు ట్రై చేస్తే ఒకసారి ఎంఎన్సీ కంపెనీస్ ఫస్ట్ ట్రై చేయడానికి చూడండి. అండ్ ఇంకొకటి ప్యాకేజ్ ఫార్మా కంటే కొంచెం బెటర్గా ఉంటుంది, ఇంకా 30 lakhs వరకు తీసుకెళ్ళవచ్చు పర్ యానము. డిపార్ట్మెంట్స్కి అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. హెచ్సిసికి కొంచెం తక్కువ ఉంటుంది. సో హెచ్సిసి వాళ్ళు మళ్ళీ డిపార్ట్మెంట్స్కి వెళ్ళాలంటే మళ్ళీ
స్టార్టింగ్ శాలరీ నుంచే వస్తారనమాట. వాళ్ళకి ఏం హైక్ ఉండదు డిపార్ట్మెంట్స్కి వెళ్ళాలంటే. సో ఇలా ఉంటుంది అనమాట మెడికల్ కోడింగ్. సో నన్ను అడిగితే మాత్రం మెడికల్ కోడింగే బెస్ట్ అని చెప్తాను. సో స్ట్రెస్ ఎక్కువైనా సరే హెల్త్ ఇష్యూస్ వస్తాయి, అవి కాదనను. కాకపోతే కూర్చొని చేసే జాబు. అండ్ ఇంకొకటి ఏంటంటే లీవ్స్ ఎక్కువ ఉంటాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఫార్మల్ అలా కాదు, నువ్వు ఖచ్చితంగా కంపెనీకి రావాల్సి వస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ మెయిన్ పర్పస్ ఏంటంటే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న జాబులు కూడా ఉన్నాయన్నమాట మెడికల్ కోడింగ్లో. సో చూజ్ మెడికల్ కోడింగ్. గర్ల్స్కి అయితే బెస్ట్ ఆప్షన్ అండి మెడికల్ కోడింగ్ అంటే. నాకైతే ది బెస్ట్ ఈ రెండింటికంటే కూడా సాఫ్ట్వేర్ జాబులు చూసుకోండి. స్ట్రెస్కి అలవాటు పడిపోతాం కొద్ది రోజులైతే. సో ఆ స్ట్రెస్ నువ్వు పక్కన పెడితే మనకి ఇప్పుడు ప్యాకేజెస్ ఇంపార్టెంట్ కాబట్టి జావా అండ్ పైథాన్ కోచింగ్ తీసుకుంటే వాళ్ళకు కూడా సాఫ్ట్వేర్ జాబ్స్ వస్తాయి. ఇది ఇస్తారు, మనకు ఖచ్చితంగా ఇస్తారు. లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే ఫ్రెషర్స్కి కష్టం. కాకపోతే కొంచెం చూడండి, ఫ్రెషర్స్ అయినా సరే సాఫ్ట్వేర్ జాబ్ ట్రై చేస్తే బెటరు. నాకు మెడికల్ కోడింగ్ కన్నా ఫార్మా జాబ్ కన్నా వీటిలోనే ప్యాకేజ్ ఎక్కువ ఉంది అనిపిస్తుంది. వీళ్ళకి సాఫ్ట్వేర్ జాబ్లలో 40 lakhs per annum కూడా వస్తున్నాయి ఇప్పుడు. కానీ ఇండస్ట్రీలోనేమో 20 lakhs వరకు ఆగిపోద్ది. ఇక్కడ మెడికల్ కోడింగ్లోనేమో ఒక 30 lakhs వరకు ఆగిపోద్ది డిపార్ట్మెంట్లో. అదైతే ఇంకా ఈ సాఫ్ట్వేర్ వాళ్ళదే బెటర్ కదా, 40 lakhs per annum వచ్చేస్తాయి. అంత ఈజీ కాదు, కాకపోతే కష్టపడాలి కదా. ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేదాకనే కదా మనకి వర్క్ రావాలి. వర్క్ వచ్చేంత వరకే మనకి కొంచెం ఆ భయం ఉంటుంది. ఆ తర్వాత ఇంకా బెటర్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి. యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇది ఎప్పుడు సక్సెస్ అవుతుందో కూడా మనకే తెలియదు అసలు. 2 years కానివ్వండి, 3 years కానీ, 4 years కానివ్వండి. సో అది పేషెన్స్ పెట్టుకొని ఒక సైడ్ ఇన్కమ్ లాగానే డెవలప్ చేసుకుంటూ రండి. ఎందుకంటే మనకంటూ ఒకటి ఉండాలి. ఎందుకంటే జాబ్లో మేనేజర్ తిట్టినప్పుడు ఆయన ముఖం మీద ఐడి కార్డ్ వేసి రావడానికైనా మనకి సైడ్ ఇన్కమ్ ఉండాలి, అంతే కదనండి. ఆ సైడ్ ఇన్కమ్ ఉండాలి. సో ఖచ్చితంగా ట్రై చేయండి. సో నాకు తెలిసినంత వరకు అయితే ఇదనమాట, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మీకు చెప్పాను. సో మీకు ఏది బెటర్ అనిపిస్తే దాంట్లోకి వెళ్ళండి. సో మీ ఇంట్రెస్ట్ని బట్టే వెళ్ళండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఏమన్నా ఇంకా ఎక్స్ప్లెనేషన్స్ కావాలి అని అంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.